నమస్తే, నేను మీ హరిత. డబ్బు ఇస్తే డబ్బొస్తుంది అంటారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి హరిత గారు. డబ్బు రావాలి అంటే డబ్బు ఇవ్వడం ఏంటండి? నిజంగా కూడా విచిత్రంగానే ఉంది. ఇవ్వచ్చండి, కానీ ఎవరికి ఇవ్వాలో వారికి ఇవ్వాలి మేడం. ఓకే, ఫస్ట్ తల్లిదండ్రులకి ఇవ్వాలి మేడం. ఎందుకు డబ్బు బ్లాక్స్ అవుతుంది అంటే తల్లిదండ్రులు రుణం మనం తెచ్చుకోలేము. ఎవరితో అయితే రుణాలు ఉంటాయో ఆ రుణం డెప్ట్ గా నెగిటివ్ ఎనర్జీగా మారి మనకు రుణంగా మారిపోతుంటాం. సో అందుకోసం మనకి ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు వస్తే తీసేయచ్చు. సో అందుకోసం ఎస్పెషల్లీ పేరెంట్స్ కి మేడం. ఓకే, మనం ఎంత సంపాదించినా పేరెంట్స్ కి ఇవ్వాలి. నెక్స్ట్ గురువులకు మేడం. ఎందుకు గురువులకి? అయితే మనం ఎవరికైతే రుణపడి ఉంటామో వాళ్ళ రుణాన్ని తీర్చుకోవడానికి డబ్బు ఇవ్వచ్చు. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. అయితే అలాంటి వారికి ఇస్తే మనకు విపరీతంగా ధనయోగం కలుగుతుంది మేడం. గురువులకు కంపల్సరీ గురువులకు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఎంత సంపాదిస్తాం మీ ఇష్టం, మీ స్తోమత ఎంత ఉందో అంత వరకు ఇవ్వచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతో మంది మనకు హెల్ప్ చేస్తుంటారు. విద్యా బుద్ధులు నేర్పించి మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే వారే కారణం. సో వారికి ఇవ్వాలని నేను అంటాను. నెక్స్ట్ ఇంకొకరికి ఏదో ఆవు అండి. ఆవు యొక్క రుణం మనం తెచ్చుకోలేము. మానవాళికి ఫస్ట్ ఇప్పుడు చూస్తే మానవ జాతికి ఫస్ట్ హెల్ప్ చేసింది ఎవరు చెప్పిన? మదర్ మిల్క్ ఇస్తుంటుంది. ఓకే, శిశువుకు. ఆ మదర్కి ఎలా వస్తాయి మిల్క్? ఆవు వల్లనే కదా. సో అందుకోసమే ఆవుకు దానం అనేది చేస్తూ ఉండాలి. అంటే మనీ అనేది మనం ఎక్కడ పెడుతున్నాం, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం పెడుతుంటామో మనకు వస్తుంది మేడం. డిఫరెంట్ మన తల్లిదండ్రులు కావచ్చు, గురువులకు కావచ్చు, ఆవు కావచ్చు, సమాజం. ఇక్కడ అనాథాశ్రమం, వృద్ధాశ్రమాలు ఉంటాయి మేడం. అక్కడ చాలా మంది వెయిట్ చేస్తుంటారు. అలాంటప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ చేత్తో ఏదైనా ఓకే అన్నదానం కానీ లేదా మీరు తీసుకెళ్ళిన క్లోత్స్ కానీ వారికి స్వయంగా మీరు ఇవ్వగలిగితే వారి కళల్లో మీరు ఏం చూస్తారు మేడం? ఆనందం. మీరు ఏది ఇస్తే నేనేమంటాను అది వస్తుంది అంటారు. మీరు అక్కడ డబ్బు ఇచ్చారు కదా, మీకు డబ్బు చూడండి వివిధ మార్గాల్లో మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. నేనేమంటాను, లాస్ట్కు మీరు డబ్బులు ఇవ్వాల్సింది ఎవరు? మీకు మీరు ఇచ్చుకోవాలి. ఏంటి మనకు మనం ఇచ్చుకోవాలి? ఎస్ అండి, మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకోవాలి, నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవడం కోసం, మీ గ్రోత్ కోసం మీరు మనీ ఇవ్వాలి. చాలా మంది ఏంటంటే నిజంగా మనకు నిజమండి, ఒక డాక్టర్ కావాలన్నా ఒక ఇంజనీర్ కావాలన్నా తన పట్ల తను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. ఎప్పుడైతే చేసుకుంటారో వాళ్ళకి డాక్టర్ అయిన తర్వాత ఎంతోగానో మనీ సంపాదించుకుంటారు. సో ఇవేమంటారంటే ఏదైతే మనకు కావాలో అది ఇమ్మంటారు. డబ్బు కావాల్స్తే డబ్బుని ఇవ్వాలి. అందుకు రెస్పెక్ట్ కావాలి మేడం. ఎవరైనా సరే రెస్పెక్ట్ కావాలన్నప్పుడు ఈ అడ్రస్ ఎక్కడ ఉంది సార్ అంటే వాళ్ళు ఎక్కడ ఉంటే ఇక్కడ ఉంది సార్ అంటారు. అంటే మనం సార్ అని పిలిచినప్పుడు ఆటోమేటిక్గా ఇంకో నుంచి సార్ అనే పదం వచ్చింది. ఎక్కడ ఉంది అడ్రస్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది పోరా అంటారు. అంటే చూడండి, మనం పదాలు కూడా మనం రెస్పెక్టబుల్ గా పలికినప్పుడు అవతలి వ్యక్తి కూడా మనం అదే విధంగా ట్రీట్ చేస్తాం. అంటే ఇఫ్ యూ గివ్ ద రెస్పెక్ట్ యూ విల్ గెట్ ద రెస్పెక్ట్. మనం ఎదుటి వరకు ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది. ఇక్కడ కూడా నేనేమంటానంటే డబ్బు ఇదివరకు మీరు చూడండి, పూర్వకాలంలో చూడండి అమ్మమ్మ ఊరికి నాన్నమ్మ ఊరికి వెళ్ళినప్పుడు బోర్బావులు వేసినప్పుడు కింద ఉన్నటువంటి వాటర్ కింద అబండెన్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది మేడం. పైకి మోటార్ స్విచ్ ఆన్ చేస్తారు, కానీ పైకి వాటర్ రావట్లేదు. ఎందుకు? చిన్న ఎయిర్ గ్యాప్ ఉంది. మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? లేకపోతే చూసుంటే ఇక్కడ మనం మగ్ ఆఫ్ వాటర్ కానీ బకెట్ ఆఫ్ వాటర్ పోస్తుంటాం. అందులో అది పోసినప్పుడు ఏమవుద్ది? అక్కడ ఉన్న ఎయిర్ గ్యాప్ వెళ్ళి కింద ఉన్నటువంటి అబండెన్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ పైకి వస్తుంది. అలా ఎందుకు జరిగిందంటే అక్కడ ఉన్న ఎయిర్ గ్యాప్ అంతా వెళ్ళిపోయి అక్కడ నుంచి వాటర్ పైకి. అలాగే మన ఇక్కడ వాటర్ ఇవ్వడం వల్ల ఏమైంది? అక్కడ అబండెన్స్ ఆఫ్ వాటర్ పైకి వచ్చింది. చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. సో ఇక్కడ నేను ఏమంటారంటే మనీ కావాల్స్తే మనీ ఇవ్వాలంటారు. సో ఎవరైతే మనీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో లేదా ఎవరి లైఫ్ లో అయితే మనీ రావాలనుకుంటే అందరూ ఒకసారి కాంబినేషన్ మనీ అంటే చేయండి. మనీ ఇవ్వచ్చా డబ్బులు? ఎస్. అయితే అప్పుగా ఇవ్వచ్చు. నేను ఏమంటానంటే గుర్తుంచుకోండి, అప్పుగా ఎవరికి ఇవ్వకండి దయచేసి. కానీ ఎలా ఇవ్వచ్చు? ఒక క్లోజ్ ఫ్రెండ్ అడిగాడు మేడం, మీకు ఎంతవరకు హెల్ప్ చేయాలంటుందో అంతవరకు హెల్ప్ చేయండి. మళ్ళీ ఆశించి మళ్ళీ చేయకండి. అప్పుడు మీకు ఇవ్వాలని లేదంటే వేరే పనులు నేను చెప్పాను. ఇవ్వడం అంటేనే ఆశించడం కదా, మళ్ళీ తిరిగి వస్తుంది అని. అయితే నేనేమంటానంటే వాళ్ళకు మనీ రూపంలో కాకుండా వేరే వస్తు రూపంలో ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, అన్నదానం చేస్తున్నారు. సో ఇక్కడ అన్నదానమే ఇస్తున్నారు, కానీ దానం ఇచ్చేటప్పుడు అది దానం అనేది ఇప్పుడు అన్నదానానికి ఆశించదు. అప్పుగా ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఆశించకూడదు అని నేను అంటున్నాను. ఏంటి? ఆశించకూడదు అని అంటాను. అయితే నేనెందుకంటే అప్పుగా ఎందుకు ఇవ్వరు? తీసుకున్నప్పుడు మంచిగా తీసుకుంటారు మేడం, బట్ ఇచ్చేటప్పుడు అంత ఇవ్వరు. అయితే ఒక క్లోజ్ ఫ్రెండ్ వాడికి అవసరం ఉంది, సహాయపడాలని మీరు అనుకుంటున్నారు, ఇచ్చేయండి. వాడు ఇస్తే తీసుకోండి, ఇవ్వకపోతే అవసరం లేదు. నేనేమంటానంటే మనీకి దగ్గర చాలా ఆశించి ఇవ్వకుండా నీకు ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేయి. వాడు తిరిగి ఇస్తే తీసుకో. కానీ ఎప్పుడైతే నువ్వు ఆశించినావో తర్వాత అది ఇవ్వకపోయేసరికి ఒక ఘర్షణ ఏర్పడుతుంది. అందుకోసం పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే చేయకూడదురా, ఇవ్వకూడదురా అంటారు. బట్ ఒక విషయం ఏమిటంటే మనం ఏదైతే ఇస్తామో తిరిగి మళ్ళీ మన దగ్గరకు వస్తుంటుంది. అందుకోసమే మనం మనీ ఇవ్వడం అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు మేడం, చాక్లెట్స్ ఇవ్వచ్చు కదా, లేదా బిస్కెట్స్ ఇవ్వచ్చు. దే ఆర్ వెరీ హ్యాపీ. టెంపుల్కి వెళ్ళారు, ఒక ప్రసాదం అని ఇవ్వచ్చు కదా, అక్కడ మనీ రావచ్చు. మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేరే ఫామ్ లోకి వెళ్ళిపోయింది, బట్ దే ఆర్ వెరీ హ్యాపీ దేర్. సో మన సింపుల్ టెక్నిక్ మేడం, మనీ రావాలంటే మీ వల్ల ఎంతమంది హ్యాపీ ఫీల్ అవుతే మీకు మనీ అంతగా వస్తుంది.
ఒక వ్యక్తి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మీ యొక్క సర్వీసెస్ వల్ల, మనీ వస్తుంది. ఇప్పుడు మీరు ఒక ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ఇస్తున్నారండి, ఓకే, ఆ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ వల్ల ఎదుటి వ్యక్తి హ్యాపీ ఫీల్ అయ్యాడు మేడం, ఆ మనీ మీ దగ్గర ఎక్కువ కాలం నిలబడుతుంది. అంటే గుర్తుంచుకోండి, అంటే 2 రకాల మనీలు ఉంటాయి మేడం, ఖర్చు మనీ అండ్ హ్యాపీ మనీ. ఎందుకంటే మన సర్వీసెస్ వల్ల కొంతమంది కనుక డిస్టర్బ్ అయితే ఆ మనీ వచ్చిన మనీ ఉండదు, మళ్ళీ కొత్త మనీ రాదు. మన మనీ సర్వీసెస్ వల్ల హ్యాపీ ఫీల్ అవుతే మనీ వస్తుంది, వచ్చిన మనీ నిలబడుతుంది. హ్యాపీ మనీ అంటే అందుకోసం ఏమంటారు, గివ్ మోర్ వాల్యూ అంటారు. అంటే మీరు ఎంతైతే తీసుకుంటారో దానికి ఎక్కువ ఇవ్వండి, అడిషన్ ఆఫ్ ద వాల్యూ ఇవ్వండి. సో కస్టమర్స్ లేదా క్లయింట్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతారు. సో ఇక్కడ మనీ రిలేషన్షిప్స్ చూడండి, రిలేషన్షిప్స్ కూడా స్ట్రెంత్ గా ఉండాలి. మనీ రావాలి అంటే మీ రిలేషన్షిప్స్ మనీతో ఎలా ఉన్నాయి, హ్యాపీగా పాజిటివ్ గా ఉంటే మనీ ఫ్లో అవుతుంది. లేదనుకోండి రాదు. సార్ మనీతో రిలేషన్షిప్స్ ఎలా పెంచుకోవాలంటే మనీతో మాట్లాడొచ్చు మేడం, అర్థగండి, మనీతో మాట్లాడొచ్చు. మీరు తీసుకొని మనీని తీసుకొని కంటిన్యూస్ చూడండి, ఫోన్ లో అందరితో మాట్లాడుతుంటారు కానీ మనీతో మాట్లాడరు. బట్ ఎప్పుడైతే మనీతో వారు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు, మనీతో మాట్లాడడం ఎలా, Yes, thank you so much. మాట్లాడరు అంటున్నారు, ఎలా ఎలా మాట్లాడేది? మాట్లాడంటే సపోజ్ ఒక ఫ్రెండ్ తో మీరు ఎలా మాట్లాడతారు మేడం, అలాంటి విషయాలు జస్ట్ మనీని తీసుకొని చేతిలో, అది మాట్లాడకపోవచ్చు ప్రెసెంట్, బట్ మీ రిలేషన్షిప్స్ పెరుగుతాయి. ఎందుకంటే మనీని అనగానే చాలా మంది ఏం చేస్తారు, ఒక అంటే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్ లో చేసి మీ మదర్ తో గానీ మీ సిస్టర్ తో గానీ ఏమేమి మాట్లాడతారు అది మాట్లాడచ్చు. అంటే నేను లేసాను, థ్యాంక్ యూ సో మచ్ మనీ, నీ వల్ల చాలా హెల్ప్ అయినాయి. మనీ వల్ల మీకు ఏదైతే బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా మేడం, మనీ వల్ల చాలా బెనిఫిట్ అయినాయి. మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారంటే మనీ వల్లనే. మనీని తీసుకోవడం వల్ల మీ ఇంట్లోకి చాలా చాలా వస్తువులు వచ్చి ఉంటాయి. సో ఈ రోజు మనీ రావడం వల్ల మీకు ఏమేమి బెనిఫిట్స్ జరిగినాయి, అంటే లాస్ట్ మంత్ లో ఏమేమి బెనిఫిట్స్ జరిగినాయి, లాస్ట్ ఇయర్ లో మీకు మనీ రావడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ జరిగినాయి, ఎప్పుడైతే వాటి గురించి మనం ఆలోచిస్తుంటామో వస్తుంటాయి రిజల్ట్స్. ఇక్కడ మనం చూసినట్టయితే మీ దృష్టి మన నుంచి దేని కూడా అనిపిస్తుంది. చాలా మందికి ఎందుకు మనీ రాదంటే వాళ్ళ గోల్ మనీ అనుకుంటారు మేడం, బట్ డిఫరెంట్ లాగుతుంటాయి. పర్పస్ సేక్ జరగచ్చు, నెట్ఫ్లిక్స్, ఓకే, మూవీస్, లేకపోతే జంక్ ఫుడ్ కావచ్చు, సొసైటీ కావచ్చు, మొబైల్ అడిక్షన్ కావచ్చు, ఇలా రకరకాలు లాగుతుంటాయి. ఎన్ని లాగినా మీ మనసును మాత్రం అటువైపు కాకుండా మీ లక్ష్యంపై పెట్టినప్పుడు మాత్రం చూడండి. ఇక్కడ ఇంకొకటి చూసినట్టయితే సరైన నిర్ణయం తీసుకోవడంతోనే శక్తి ఉందండి. చూడండి చాలా ఉన్నాయి. ద రియల్ పవర్ ఈస్ హ్యావింగ్ ఆల్ ద ఆప్షన్స్ బట్ చూసింగ్ ద రైట్ వన్. ఫస్ట్ ఏమంటారంటే ఒక పేపర్ తీసుకోండి, ఆ పేపర్ మీద ఎన్ని ఆపర్చునిటీ అన్ని రాయండి, కానీ సరైన నిర్ణయం తీసుకోండి. సరైన నిర్ణయం తీసుకుంటే లైఫ్ సరిగ్గా ఉంటుంది. సరైన నిర్ణయం తీసుకోవాలి అంటే ఎలా ఉండాలి, మైండ్ ఎలా ఉండాలి, మనసు మన ఆధీనంలో ఎలా ఉండాలి, Yes, దాన్ని ఎలా మార్చుకోవాలి? దీనికోసం ఏం చేస్తున్నాం అంటే క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ క్లాసెస్ కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్ లో డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయొచ్చు, లేదా కామెంట్ సెక్షన్ లో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయొచ్చు. సో మేము ఏం చేస్తామంటే ఆ క్లాస్ లో మొత్తం మనకు నేర్పిస్తామండి. సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి, మైండ్ పవర్ ఎలా పెంచుకోవాలి, లోపల ఉన్నటువంటి మనీ బ్లాక్స్ ఎలా తొలగించుకోవాలి, హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరీర్ లో వారు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎలా వెళ్ళాలో ఎవ్రీథింగ్ వీళ్ళన్నిటి అంటే వీళ్ళు నేర్పించడం అనేది చేయడం ఉంటుంది. అంటే ఎవరికి ఏది కావాలన్నా అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం. మీ క్లాసెస్ అటెండ్ అవుతే ఆ సక్సెస్ మీరు చూపిస్తారు. ఎస్, అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. నా రిజల్ట్ చాలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు. మా సుధారాణి గారు చేస్తున్నప్పుడు ఒక రోజు పౌర్ణమి రోజు చేపించారు ఆ చేత. నాకు ఆటోమేటిక్ గా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ మా హస్బెండ్ నన్ను ఇంట్లో గొడవ చేస్తుంటూ ఉండేవాళ్ళు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల ఫస్ట్ తన మీద అనుకున్నాను. ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంత రిస్క్ లో ఉన్నా సరే నవ్వుతూ స్మైలీతో నాతో స్పెండ్ చేస్తున్నారు. నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్. అంటే మాకు హోమ్ మేకర్ కదా, కుకింగ్ పని ఉంటాం. అట్లా నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్. అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్. వచ్చింది, హ్యాపీగా ఉంది సార్. నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్కెళ్ళారు. అది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళారు సార్ నా కారు.